ముందుగా అప్పుల గురించి చెప్పండి, అవినీతి గురించి కూడా మాట్లాడుకుందాం. అవినీతి అంటే మామూలు స్థాయిలో లేదు. కిలోమీటర్కు 53 కోట్ల రూపాయల ఖర్చు అంట టెండర్లు పిలిచారు. 53 కోట్లు. నేషనల్ హైవే అవి కూడా 20 కోట్ల లోపే అవుతుంది. 20 నుంచి 22 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది నేషనల్ హైవేలు. అంతకుమించి ఏం వేస్తారో తెలియదు. సరే, ముందు అప్పుల గురించి చెప్పండి. అసలు ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే విజయబాబు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మొట్టమొదటిగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు. పాయింట్ నెంబర్ 1, అమరావతిలో జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకం, అక్కడ అభివృద్ధి అనే పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. సో అమరావతి అనేటటువంటి ప్రాంతంలో మీరు ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ చేసి ప్రజలకి వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియజేయకుండా ఏదైతే పబ్లిసిటీకి మీరు చేస్తున్నటువంటి ఆ స్టంట్ ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏం చేయదలుకున్నారు, దీనికి ఎంత అవుతుంది, ఎవరెవరిని పిలుస్తున్నారు, ఏ విధంగా టెండర్లు కోట్ చేశారు, ఏ విధంగా అప్పులు తెచ్చారు, ఎన్ని సంవత్సరాల్లో చెల్లించాలి, దానికి వడ్డీ ఎంత, వీటికి సంబంధించి వాస్తవాలు చెప్పండి. డెఫినెట్లీ దానికి సంబంధించినటువంటి చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే, దాని నో డౌట్. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి కాదు, సొంతంగా ఆయన ఎక్కడో ఆయన హెరిటేజ్ దీన్ని తీసుకొని వచ్చి డబ్బులు పెట్టట్లా. కట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెల్లించాలి ఆ అప్పులకు సంబంధించినటువంటి అసలు వడ్డీని. అమరావతి అప్పులు తెచ్చుకుంటుంది, అమరావతి అప్పులు తీర్చుకుంటుంది, దాన్ని కూడా చెప్తాను సార్. వాళ్ళు అదే అమరావతి వాళ్ళ పేరుకి ఏం చెప్తారు, స్వయం సమృద్ధి ప్రాజెక్ట్, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఎవరికి? రాష్ట్రానిక, చంద్రబాబు నాయుడు గారికి అంటుకోక. స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిక, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వయం సమృద్ధి ప్రాజెక్టా, చంద్రబాబు నాయుడు అంటుకోకి స్వయం సమృద్ధి ప్రాజెక్టా? దానికి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. ఎందుకు ఇప్పుడు మీరు చదివినిపించారు ఏది ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి, మరి అంతకుముందు చేసిన అప్పుల గురించి మీరు మర్చిపోతే ఎట్లా ఈశ్వర్ గారు? ఇదే 2014 నుంచి 2019 దాకా అమరావతి పేరుతో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఆల్రెడీ 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 10.32% వడ్డీ. నార్మల్గా అయితే పూణేకి సంబంధించినటువంటి పూణే కార్పొరేషన్ వాళ్ళు 7.59%తో తెచ్చుకున్నారు. హైదరాబాద్ HMDA వాళ్ళు 8.9%తో అప్పులు తెచ్చుకుంటారు. కానీ అమరావతి అనే దానికి మాత్రం ఎక్కడ దేశంలో లేని విధంగా 10.32% వడ్డీతో కట్టేటట్టుగా, ఏది 10 సంవత్సరాల్లో చెల్లించేటట్టుగా 5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ పేరుతో 2,000 కోట్లు, UBI, IB, BOB ఈ 3 బ్యాంకుల కన్సార్టియం నుంచి 2,060 కోట్లు, మొత్తంగా 5,335 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఆ టైంలో తీసుకొని వస్తే అప్పు 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేటప్పటికి 15,773 కోట్లు చెల్లించాలి. 5,000 కోట్లకి వడ్డీతో కలిపి 10 సంవత్సరాల్లో 5,000 కోట్లకి 15,773 కోట్లు చెల్లించాలి. ప్రతి 3 నెలలకి 9 నెలలకు కూడా అది యాడ్ చేయాల్సి, ప్రతి 3 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వడ్డీ కట్టింది. ప్రతి 3 నెలలకి వడ్డీ రూపంలో 419,49,00,000 కట్టింది. అంటే సంవత్సరానికి అమరావతి పేరుతో ఏదో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 1,573.73 కోట్లు కట్టారు. స్టిల్ ఇప్పుడు కూడా కడతా ఉన్నారు, ఎందుకంటే 2018 ఆ టైంలో తెచ్చిన అప్పులు ఇవి. సో అంటే దాదాపుగా మళ్ళీ 2028 దాకా ఇవి చెల్లించాలి. అవి కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి హడ్కోకు సంబంధించి కావచ్చు, ఇది మళ్ళీ బ్యాంకుల కన్సార్టియం నుంచి కావచ్చు, అదేవిధంగా మీరు అన్నట్టుగా KFW బ్యాంక్ జర్మనీ నుంచి కావచ్చు, CRD అదనంగా చేస్తున్న అప్పు కావచ్చు, మొత్తంగా 52,000 కోట్లు. కాదు, అప్పులు తెచ్చారు. ఎంత 5,000 కోట్ల పైన అప్పు తెచ్చారు కదా 2014-19 మధ్యలో. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక 2,500 కోట్లు, అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఏమైపోయాయి డబ్బులన్నీ? జరగలేదు కదా. పేరుకి 41,170 కోట్లు పనులు పిలిచామని చెప్పారు. అవును, పేరుకి. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది 5,587 కోట్లు. దాంట్లో పేమెంట్ చేసింది 4,318 కోట్లు. మిగిలిన బ్యాలెన్స్ సార్, వాళ్ళు ఖర్చు చేసింది 5,580, మళ్ళీ పేమెంట్ చేసింది 4,318 కోట్లు. మళ్ళీ మీరు జగన్ గారికి పెండింగ్ పెట్టేలారు అది కూడా. సో ఇదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు దారుణమైనటువంటిది, మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కాలేజీల నారాయణ గారు అసెంబ్లీలో నిన్నగాక మనం చెప్పాడు సార్, 11వ తారీఖు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ADB నుంచి 13,400 కోట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చాయి. KFW బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు అనుమతి వచ్చింది. వాటితో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద 1,560 కోట్లు మాత్రమే ఇస్తుంది. అంటే మీరు మొన్నటిదాకా ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసి
ఎన్డీఏ కూటమిని చూసి 15,000 కోట్లు ఫ్రీగా ఇస్తున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే 1,560 కోట్లు ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. సో ప్రపంచ బ్యాంక్ కి మనం కట్టుకోవాల్సిందే, కేంద్రానికి సంబంధం కేవలం లేదు. 10% సార్. దీంట్లో మొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్న లోక్సభలో క్వశ్చన్ నెంబర్ 1703కి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అమరావతి దానికి సంబంధించి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ప్రొవైడ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్, అంటే మ్యాక్సిమం ఆఫ్ 1,500 crores యాజ్ స్పెషల్ అసిస్టెన్స్ బ్రాకెట్లో గ్రాంట్ టు ఆంధ్రప్రదేశ్. It has also been decided that the loan provided for the project will not be counted in borrowing ceiling of Andhra Pradesh. అంటే మ్యాక్సిమం 10% ఇస్తాం, అంటే 1,500 కోట్లకు మించి మేము ఇవ్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పింది. ఈ అప్పులు మాత్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రావు, ఈ అదనంగా అప్పుల్లో ఉంటాయి, ఏదైతే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి అయితే రావని చెప్పి స్పష్టంగా చెప్తే ఇది చెప్పింది. ఆయన చెప్పాడు ఈ అప్పులు కాకుండా అంటే ఇంకా ఏమేమి అప్పులు చేస్తున్నాడో చెప్పాడు. ఇవి కాకుండా మార్టిగేజు లీజుల ద్వారా వివిధ సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా సరే ఇన్ని వేల కోట్లతో రాజధాని 64,000 కోట్లతో 64,000 కోట్లతో 73 పనులకి చేస్తున్నామని చెప్పారు. చెప్పి అసలు దీంట్లో ఎంత విచిత్రం ఉంది. 2014 నుంచి 19 దాకా 131 సంస్థలకు 1277 ఎకరాలు ఇచ్చారంట. ఏ ఒక్క సంస్థ కనపడలే మాది అదే ప్రాంతం. తర్వాత ఇప్పుడు 31 సంస్థలకు 629 ఎకరాల భూమి ఇచ్చారంట. ఇది 9 నెలల్లో 31 సంస్థలకు 629 ఎకరాలు కేటాయించారంట. ఎవరు కేటాయించారు? అవి నాకు తెలిసి 2014-19లో వాటిని కంటిన్యూ చేశారు. సార్ అవి కాకుండా చెప్పారండి. అవి కాకుండా ఇప్పుడు 31 సంస్థలకు 629 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం R5 జోన్లో 50,000 మందికి సెంటు భూమి ఇచ్చారు, దాన్ని తీసేసాం, వేరే చోట ఇస్తాం అని కూడా స్పష్టంగా చెప్పారు. చెప్పి 2028వ సంవత్సరానికంట రైతులకు డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇస్తారంట. అప్పుడు కోర్టు మమ్మల్ని 3 నెలలు ఇవ్వండి 6 నెలలు ఇవ్వండి అంటే రోజు గొడవ చేశారు కదా, కుదరదని చెప్పాం కదా ఆ రోజే. 6 నెలలు ఇవ్వలేరు అమరావతి డెవలప్ చేసి ఫ్లాట్లు అన్నారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళకి ఇస్తారంట. 2028కి 29 ఎలక్షన్ కదా, 28కి ఇస్తారంట. 24లో వీళ్ళు గెలిస్తే ఇది మమ్మల్ని 6 నెలలు అమరావతి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తారా లేదని గగ్గోలు పెట్టారు కదా. మరి మీరు ఇప్పుడు ఇదే చెబుతున్నారు. మేము క్లియర్గా ఒకటే అడుగుతున్నాం, అమరావతి పేరుతో మీరు తీసుకొని వస్తున్నటువంటి అప్పులకు సంబంధించి ఎంతెంత వడ్డీలకు తీసుకొని వస్తున్నారు, ఎప్పటికి చెల్లించాలి, ఎంత చెల్లించాలి, ఏ విధంగా చెల్లిస్తారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని మేము క్లియర్గా అడుగుతున్నాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ ఏడాది బడ్జెట్లో కూడా 6,000 కోట్లు పెట్టామని చెప్పారండి. పెట్టారు, ఖర్చు పెడతారులే తెలియదు. మరి ఇప్పుడు 52,000 కోట్ల అప్పు, 6,000 కోట్లు, మళ్ళీ 6,000 కోట్లు దీంట్లో గతంలో 5,000 కోట్లు, దాదాపుగా 50 కేంద్రం ఇచ్చినటువంటి 1,500 ప్లస్ 1,000 కోట్లు సంబంధించి 2,500 కోట్లు. అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏం చేశారు, దేనికి సంబంధం చేశారంటే చాలా ఉంది దానికి చెప్పాల్సింది. ఏం చేశారో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. ఈ డబ్బులతో శాలరీలు వాళ్ళని కన్సల్టెంట్లుగా రిక్రూట్ చేసి సిఆర్డిఏలో నెలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లించేటట్టుగా 63 మంది అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు అంట. 2 ఏళ్ల పాటు వీళ్ళకి 62.36 కోట్లు చెల్లిస్తారంట. ఏది మనం అప్పులు తెచ్చి ఆ అప్పులకు తెచ్చినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులకి కన్సల్టెంట్ల పేరుతో మీరు రిక్రూట్ చేసి సిఆర్డిఏకి సంబంధించి మొత్తంగా 70 కోట్ల రూపాయలు సార్ దీంట్లో. ఇది ఒకటే నేను చెప్పాను, ఇంకెట్లాంటి దోపిడీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రోజుకి ఒకటి బయటకు వస్తుంది కదా. కన్సల్టెంట్లకు సంబంధించి 62.36 కోట్లు అంట. మళ్ళీ ప్రైవేటు భాగస్వామ్యంతో మరో 5 నియమిస్తారంట. వీళ్ళకి 3 ఏళ్ళు పాటు అంటే వీళ్ళని జాబుల్లో ఉంచుతారంట. 8.28 కోట్లు అంట. మొత్తంగా 70.64 కోట్లు అంటే 71 కోట్లు దాదాపుగా కన్సల్టెంట్లకు దారాదత్తం చేసే కార్యక్రమం. మధ్యలో మళ్ళీ దీనికి సంబంధించి కొంతమంది ప్రమోటర్గా పెడుతున్నారు, బ్రాండ్ అంబాసిడర్లు అంట. వాళ్ళకి నెల శాలరీలు. ఈ దోపిడీ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. 2, ఎక్కడైనా మీరు ఒక దానికి సంబంధించి టెండర్ ఇస్తారండి. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. బట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర టెండర్లు ఉండవు, నామినేషన్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈశ్వర్ గారు మన మనిషి 100 కోట్లు ఇచ్చేసేయండి, దాని వాల్యూ ఎంత 50 కోట్ల, పర్లేదు 100 కోట్లకి ఇచ్చేయండి, మధ్యలో 50 కోట్లు ఆయనకు ఒక 10 ఈయనకు ఒక 20, ఇట్లా ఈ నామినేషన్ పద్ధతిలో వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అమరావతి దోపిడీకి సంబంధించి ఈ కాస్ట్ పెరిగిపోవడానికి కారణం అది.
ఎందుకంటే 53 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ రోడ్డు 100 కోట్లు దాటితే మీరు మేము జుడిషియల్ ప్రివ్యూతో 100 కోట్ల రూపాయలు దాటింది ప్రతిదాన్ని మేము జుడిషియల్ ప్రివ్యూకి ఇస్తే Right. వీళ్ళు మాత్రం క్లియర్ గా చూడండి సార్, వాళ్ళు ఏ పనికి సంబంధించిన నామినేషన్ పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చేస్తున్నారు. అది మొత్తం కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. సార్ ఎవరైనా ఇప్పుడు టెండర్ పిలిచినప్పుడు మనం పని చేసినాక డబ్బులు ఇస్తారు. అవును, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు 100 కోట్లు ముందు ఇచ్చేస్తున్నారు, 100 కోట్లు రైట్. పని చేస్తాడో లేదు తెలియదు. సో అట్లా ఈ దోపిడీకి చేసేటటువంటి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి కమిషన్లు వస్తాయి. ఈ విధంగా ఉంటే మరి ఈ దోపిడీకి మేము వ్యతిరేకం అంటున్నాం. Right. సో క్లియర్ గా ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాల్సిందే.